హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజు ఒక టాపిక్ గురించి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా. మన ఆడవాళ్ళందరికీ కూడా శారీస్ అంటే చాలా చాలా ఇష్టం కదా. శారీస్ అన్నా బంగారం అన్నా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే మనం ఆఫర్స్ పెట్టారంటే ఇంకా ఇష్టం అనమాట. ఆఫర్స్ పెట్టారు అనగానే ఎలాగోలాగా డబ్బులు సమకూర్చుకుని మనం వెళ్ళి ఏవో 4 చీరలు తెచ్చుకోవాలని ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది కదండి. అలాగే ఆ సారీస్ మనం తెచ్చుకుంటున్నప్పుడు ఏదో ఆఫర్ పెట్టినప్పుడు శ్రావణానికి ఆల్మోస్ట్ చాలా షాపుల్లో మనకి ఆషాఢ ఆఫర్స్, శ్రావణ ఆఫర్స్ పెడతానే ఉంటారు కదా. అలాంటప్పుడు సారీస్ తీసుకునే ముందు మనం షాపుకి వెళ్లే ముందే ఫస్ట్ మనం సారీస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఈరోజు అయితే మాట్లాడేసుకుందాం రండి. మనం షాపుకి వెళ్ళే ముందే ఎందుకు ఆలోచించాలి అని అన్నానంటే మన పర్సనాలిటీని బట్టి మనం సారీస్ ఎంచుకోవాలండి. మన షాపుకి వెళ్ళగానే ఏమనిపిస్తుంది అంటే ఆ చీరలు చూస్తాం, ఈ చీరలు చూస్తాం, చూసినప్పుడు అబ్బో ఇది సారీ బాగుంది, ఆ సారీ బాగుంది అని గబగబా తీసేసుకుంటూ ఉంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఇది నాకు సూటబుల్ అవుతుందా లేదా, ఇది వేసుకుంటే ఇది కట్టుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచనలు వచ్చి అయ్యో ఎందుకు తీసుకున్నప్పుడేమో చాలా సరదాగా తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చూసుకుంటాం కదా. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఇది తీసుకోకుండా ఉండాల్సింది, వేరే సారీ తీసుకోవాల్సింది, ఇది నా పర్సనాలిటీకి సూటబుల్ కాదేమో, ఇలాంటి సిచ్యుయేషన్లో మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. ఫస్ట్ మనం షాపింగ్కి వెళ్ళే ముందు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా పర్సనాలిటీకి నేను ఒక సారీని ఎంచుకోవాలంటే మన పర్సనాలిటీ ఫస్ట్ అయితే ఆలోచించుకోవాలండి. తర్వాత మన హైట్ ఆలోచించుకోవాలి. తర్వాత మనం లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని సారీ కనుక తీసుకుంటే ఎంత చెత్తగా ఉన్నా సరే ఆ సారీ మనం వేసుకుంటే కనుక ఆ సారీకే లుక్ వచ్చేస్తుందండి. అలాగ మనం ఎంచుకోవాలన్నమాట. మన ఎంత రేటు పెట్టినా అంటే అది మనకు సూట్ అవ్వలేదు అనుకోండి, అదంత మంచిగా ఉండదన్నమాట. అందుకని ఎలాంటి పర్సనాలిటీకి ఎలా ఉన్న వాళ్ళకి ఎలాంటి సారీస్ వేసుకోవాలి ఈరోజు మన టాపిక్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే కనుక పొట్టిగా లావుగా ఉన్న వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. వీళ్ళకి ఎలాంటి ఫ్యాబ్రిక్ అంటే బాగా సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళకి సూటబుల్ అవుతాయి అన్నమాట. వీళ్ళకి ఎలాంటి ఫ్యాబ్రిక్ సూట్ అవుద్దంటే అండి జార్జెట్, షిఫాను, సిల్క్, అలాగే క్రేఫ్, అలాగే సాఫ్ట్ కాటను, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళకి సారీస్ అయినా డ్రెస్సులైనా చాలా బాగుంటాయండి. అంతే తప్ప ఇలా నిలబడిపోయి కొంచెం స్టిఫ్గా ఉండే బట్ట అయితే వీళ్ళకి అస్సలు సూటబుల్ అవ్వదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పొట్టుగా ఉన్నారు, బట్ ఏంటంటే కొంచెం లావుగా కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్ అయితేనే వీళ్ళకి సూటబుల్ అవుతుందండి. అలాగే బార్డర్ విషయానికి వస్తే కనుక వీళ్ళ హెవీ బార్డర్స్ అయితే వీళ్ళకి అస్సలు సూటబుల్ అవ్వదండి. ఎందుకంటే వీళ్ళ హైట్ని బార్డర్ డామినేట్ చేసేస్తుందండి. అందుకని 2 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ ఉన్న బార్డర్ని అయితే మనం ఎంచుకోవాలన్నమాట. అంటే పట్టు సారీస్ అలాంటివి తీసుకున్నప్పుడు హెవీ బార్డర్కి వెళ్ళిపోతారు కదా. అలా కాకుండా చిన్న బార్డర్స్ ఉన్న సారీస్ని తీసుకుంటే కనుక చాలా లుక్గా ఉంటాయండి. ఇంకా కూడా బార్డర్ లేని సారీస్ కొన్ని ఉంటాయి కదా, అలాంటివి వేసుకుంటే ఇంకా లుక్గా కనపడతారనమాట. ఇంకా షార్ట్ అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళు అయితే కనుక లైట్ కలర్ సారీస్కి డార్క్ కలర్ బార్డర్తో కనుక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి చాలా లుక్గా ఉంటాయండి. అలాగే దాంతోపాటు పళ్ళు లెంత్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి సారీస్ని ఎంచుకోవాలన్నమాట. అప్పుడైతే హైట్ ఎక్కువగా కనిపిస్తారండి. ఇంకా కనుక వీళ్ళు డిజైన్ విషయానికి వస్తే చిన్న చిన్న డిజైన్ ఎంచుకోవాలన్నమాట. అలాగే ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా బాగుంటాయి. దగ్గరగా ఉన్న డిజైన్స్ ఎంచుకుంటే కనుక వీళ్ళు ఇంకా కొంచెం హైట్గా కనిపించి చాలా స్లిమ్గా అయితే కనపడతారనమాట. అలాగే షార్ట్ అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి పెద్ద పెద్ద బార్డర్స్ కానీ చెక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డిజైన్స్ అవాయిడ్ చేయాలన్నమాట. అలాగే పొడవు గీతలు అడ్డగీతలు ఉన్న సారీస్ కూడా కొన్ని ఉంటాయి కదా, అలా అడ్డగా ఉన్న గీతలు ఉన్నవి అయితే కనుక అస్సలు బాగోవండి. నిలువుగా ఉన్న సార్లు ఉన్న సారీస్ అయితే
వీళ్ళకి చాలా లుక్గా అనిపిస్తాయి. ఇంకా కొంచెం పొడవుగా ఉన్నట్టు కనిపిస్తారనమాట. ఇలాంటి శారీస్ అయితే వీళ్ళు ఎన్నుకోవాలన్నమాట. ఇప్పటివరకు కూడా పొట్టిగా లావుగా ఉన్నవాళ్ళు ఎలాంటి శారీస్ ఎంచుకొని ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ వాడాలో మనం చూసాం. అలాగే షార్ట్ అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డ్రెస్సెస్ ఎలాంటి శారీస్ ఎంచుకోవాలో చూసాం కదా. ఇప్పటివరకు పొట్టిగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదండి. అలాగే పొడవుగా సన్నగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవాలో, ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీళ్ళైతే ఎలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవాలంటే హ్యాండ్లూమ్ సారీస్ కానీ, అలాగే బెనారస్ ఫ్యాబ్రిక్ కానీ, అలాగే ఆర్గంజా కానీ, టస్సర్ సిల్క్ కానీ, అలాగే కోటా సారీస్ కానీ, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి సారీస్ ఎంచుకుంటే కనుక వీళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇంకా వీళ్ళు బార్డర్ విషయానికి వస్తే అండి, చిన్న బార్డర్స్ అయితే వీళ్ళకి అస్సలు కనిపించదు అనమాట. కొంచెం పెద్ద బార్డర్ తీసుకుంటే కనుక వాళ్ళ పర్సనాలిటీ ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. వాళ్ళకి పెద్ద బార్డర్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. అంటే బార్డర్ అంటే మరీ మనకి అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఉన్న బార్డర్స్ అయితే నేను చెప్పట్లేదండి. 4 ఇంచెస్ కన్నా కొంచెం పెద్దగా ఉన్న బార్డర్స్ ఎంచుకుంటే కనుక వీళ్ళకి బాగుంటుంది అనమాట. అలాగే చాలా మంది అనుకుంటా ఉంటారు, డార్క్ కలర్స్ నాకు సూట్ అవుతాయా లేదా, నేను నల్లగా ఉన్నాను లేదా చామంచాయిగా ఉన్నాను, ఇలా అనుకుంటా ఉంటారు కదా. మన కలర్ని బట్టి సారీస్ కలర్స్ ఎంచుకోవడం కరెక్టేనండి. కానీ ఇప్పుడున్న ఫ్యాషన్ బట్టి డార్క్ కలర్స్ కూడా అందరికీ సూటబుల్ అయ్యే కలర్స్ అయితే వస్తున్నాయి కదా. అలాంటి కలర్స్ ఎంచుకోవడం బెస్ట్ అండి నన్ను అడిగితే. అలాగే మార్నింగ్ టైం అయితే డార్క్ కలర్స్ వేసుకోవాలి, సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా. నైట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లైట్ కలర్స్ వేసుకోవాలి. ఇలాంటి డౌట్స్ అయితే వస్తాయి కదండి. మనం ఫంక్షన్ బట్టి ఎలాంటి కలర్స్, ఎలాంటి మేకప్, లేదంటే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే నేను అందరికంటే స్పెషల్గా కనపడతాను, ఈ 3 కూడా మనం మైండ్లో పెట్టుకుని మనం తయారైనప్పుడైనా, మనం మేకప్ వేసుకున్నప్పుడైనా ఈ మెంటాలిటీతో కనుక మనం తయారైనట్లయితే కనుక అక్కడ అందరికన్నా స్పెషల్గా కనపడతామండి. ఈ రోజైతే ఈ సారీస్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి సారీస్ ఎంచుకుంటే, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడితే మనకి మన పర్సనాలిటీని బట్టి, మన స్కిన్ టోన్ బట్టి అలాగా ఎలాంటి ఎంచుకోవాలన్నది ఈ రోజైతే మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు వీడియో ఎలా ఉందో మీరు చెప్పాలి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే కనుక మీకు ఎలాంటి డౌట్స్ అయినా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక వీడియో రూపంలో మీకు అందించడానికి నేను ఇష్టపడతాను. అలాగే మా వీడియోస్ని ఫాలో అయిపోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా మీకు మీ చుట్టాలకు కానీ బంధువులకు కానీ నా వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.